ప్లేస్ చూసి ఏమో అనుకున్నా కానీ ఎగ్ పరాటా మిల్క్ ఫిష్ కర్రీ బాగుంది. లోకల్ శ్రీలంక బ్రేక్ఫాస్ట్కి తీసుకోమని చెప్పినాము, ఆడికి తీసుకోబోతున్నాడు. గట్టి ఉంది చేప, ఏం చేపనో ఇది మరి. ఒక క్షణం చేపనా చికెన్ అన్న డౌట్ వచ్చింది. పరాటా, రైస్, మిల్క్ రైస్. ఓకే. నాకేం అర్థమైతే. నమస్తే, ఎందరో తిండి వద్దు అందరికీ మా వందరం. అందరు ఎట్లా మంచిగా మేమైతే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాం. శ్రీలంకలో కొలంబోలో ఉన్నాము. శ్రీలంక క్యాపిటల్ కొలంబో. ఆ కొలంబోలో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోతున్నాం. రాత్రంతా వర్షం ఫుల్గా పడ్డది. చూడరు, రోడ్లన్నీ తడిచిపోయినాయి. నిన్న ఈ ఆటో ఆయనతోనే పోయినాము, మళ్ళీ అలా కూడా ఈయనతోనే పోతున్నాము. సో ఈ రోడ్లు ఏంటంటే సేమ్ వైజాగ్ బీచ్ రోడ్ లెక్క ఉంటుంది. రోడ్డు ఉంటుంది, కాకపోతే ఇక్కడ 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇక్కడ రోడ్డువే కదా, పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది, ఆ పక్కనే సముద్రం ఉంటుంది. సూపర్ ఉంటుంది, వ్యూ మాత్రం అదిరిపోతుంది. లోకల్ శ్రీలంక బ్రేక్ఫాస్ట్కి తీసుకోమని చెప్పినాము, ఆడికి తీసుకోబోతున్నాడు. వీఆర్ గోయింగ్ టు కొలంబో 3. ఓకే, ఇక్కడ కొలంబో 1, 2, 3 అట్లుంటాయి అనమాట. ఇప్పుడు మనం కొలంబో 3కి పోతున్నాము. నిన్న బ్రేక్ఫాస్ట్ చేద్దామనే పోయినాము, అయితే బ్రేక్ఫాస్ట్ లేదు. మేము పోయే టైంకి అంటే లేట్ అయిపోయింది, 11ంటికి ఏం పోయినాము. అప్పటికి లంచ్ స్టార్ట్ అయిపోయింది. లంచ్ తినేసి వచ్చినాం. నిన్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇవాళ ఎట్లా బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పి పొద్దున 6ంటికి లేచినాం. 6ంటికి లేచినాం కానీ ఫుల్ వాన ఇక్కడ. ఇక బయట ఈ ఆటోలకి ఏం లేకున్నాయి, టుక్ అంటారు ఇక్కడ ఆటోలని, ఏం లేకున్నాయి. కాకపోతే నిన్న ఇలా నెంబర్లు తీసుకొని ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే 8-8:30 అట్లా వస్తామన్నారు. ఇప్పుడు 9 అవుతుంది. చూడాలి ఏ ప్లేస్కి తీసుకోపోతాడో, ఆడ ఫుడ్ ఎట్లుంటుంది ఏంది అని. పర్లేదు, ఇక్కడ శ్రీలంక ఫుడ్ ఎట్లుందంటే మనం తినేయచ్చు, మేనేజ్ చేయొచ్చు, ఏం కాదు, మంచిగానే అనిపిస్తుంది. This is the place. What is famous here? Okay. Milk rice, paratha, rice. Milk rice? Yeah, milk rice. Okay. Okay. Okay, okay. Rice. సేమియా కూడా ఉంది, తర్వాత బిర్యానీ అంటారేమో. Milk rice finish. ఇదేంటి ఎగ్ పరోటానే, కానీ ఎప్పుడో చేసి పెట్టారు. Egg roti. ఎగ్ Roti. ఓకే. Coconut sambal. కోకోనట్? విచ్ వన్? టెల్ హిమ్. ఓకే, వాట్ ఈస్ దట్? Coconut. ఓకే. Coconut and chili mix. ఆయన ఏదో చెప్తున్నాడు, అంటే ఇడియాప్పము దాని తర్వాత పరాటా ఏదో చెప్తున్నాడు. సరే చూద్దాం. These many? I don't want this much. Okay. You eat. Okay. Okay. Some milk curry. Fish milk curry. Okay, fish milk curry with paratha. Okay. నాకేం అర్థమైతే. ఎగ్ పరోటా అంట. ఈట్ విత్ దిస్. ఓకే, ఇది వేసుకొని తినమంటున్నాడు.
మిల్క్తో చేసిన ఫిష్ కర్రీ అంట ఇది. చేప ముక్క మస్తు గట్టిగా అవుతుంది. చలో లోకల్ శ్రీలంకన్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను దీని పేరేందో కూడా తెలియదు నాకు. బాగుంది, చాలా బాగుంది. ఏదో కోకోనట్ కర్రీ అన్నాడు. కోకోనట్ బాగుంది. దీని ప్రైస్ ఎంతనో నాకు అయితే తెలియదు. ₹250 లోపలనే ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? కోకోనట్ కోకోనట్ ఓకే. ఇది ఎగ్ వేసి కాల్చారు పరోటా. దీని లోపలంతా ఎగ్గే ఉంది. కొబ్బరి, ఎల్లిపాయలు, కారం. అయిపోయింది. బాగుంది ఫిష్. ఇట్లా కాల్చారు పరాటాని. దీని ఇంట్లో తిందాం. బాగుంది, కారం కారంగా. దిస్ మెన్ పరాటాస్ ఓకే. యూ టేక్ ఈ మాత్రం భలే ఉంది. పాలిష్ చేసారంట. గట్టి ఉంది చేప. ఏం చేపనో ఇది మరి. ఒక క్షణం చేపనా చికెన్ అన్న డౌట్ వచ్చింది. పొద్దున్నే రైస్ కూడా తినేస్తారు ఇక్కడ. కొంచెం సముద్రం చేప నీసు ఉంటుంది కదా, అది తెలుస్తుంది కూరలో. మంచిగా అనిపిస్తుంది అది. మొత్తం మైదామయం ఉంది ఇక్కడ. ఏమనంటే కుత్త అంటారు, లేకపోతే పరోటాలు అంటారు. టేస్ట్లు బాగానే ఉన్నాయి. ఇది నా థర్డ్ డే ఇక్కడ. పప్పు వేస్తారు. ప్లేస్ చూసి ఏమో అనుకున్నా కానీ ఎగ్ పరోటా, మిల్క్ ఫిష్ కర్రీ, దానికి ఇది కొబ్బరి ఇచ్చిన చట్నీలాగా. నేను కలిసి సపరేట్గా కొనుక్కోవాలేమో అదే అనుకున్నా. ఇది టేస్ట్ మంచిగా అనిపించింది. హౌ మచ్? 1 egg paratha? 150. 1 egg paratha. This one? 300. This? How much? 150, 120. 120. How much? 120. 120, 120. 300. 300. Okay. Thank you. You have tea? Okay. Chai? 150. Okay. No? 50. One. బాగుంది.
చాయ్ పత్తా ఫ్లేవర్ ఎక్కువ ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అసలు చాయ్నే తాగలేరు, 3 రోజులు అవుతుంది. ఆడుంటే రోజుకి 2 సార్లు తాగుతా. బయటున్న చలికి వానకు ఇంత చాయ్ తాగాల్సిందే. పాలు తక్కువనే, డికాషన్ ఎక్కువ ఉంది. భలే అనిపిస్తుంది, సమ్మ ఉంది. నైస్. ఇది శ్రీలంక కొలంబోలో బ్రేక్ఫాస్ట్ ముచ్చట. ఎందరో తిండి పోతుంది. అందరికి మా వందనాలు. బాయ్. లవ్ యూ చిచాస్.